సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇల్లంతా కట్టుకున్నామండి. వాస్తుపరంగా ప్లాన్ చేయించుకున్నాం, కట్టుకున్నాం. మాకు తూర్పులో రోడ్డు ఉంది. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకొని కట్టుకున్నాం. అంటే తూర్పు కాంపౌండ్ కానుకోకుండా కనీసం కొంచెం ఖాళీ స్థలం, మరీ చాలా వదులుకున్నా ఒక 1 ఫీటో 2 ఫీటో వదిలిపెట్టి కట్టాం. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నాం. మిగతా అంతా కూడా వాస్తుపరంగా పాటించాం. ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటున్నాం, కింద రెంట్కి ఇచ్చాం లేదా కింద పార్కింగ్ చేసాం. ఇలా ప్లాన్ చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు ఏమైపోయిందంటే కొత్త కాన్సెప్టు, కింద రెంట్కి ఇచ్చేస్తే ఓనర్స్ పైన ఉంటున్నారు. ఇదేంటండి అంటే ఓనర్స్ టెనెంట్ వాడు మా తలపైన ఉండడం ఏంటి, మేము కదా వాడి తలపైన ఉండాలని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు ఎప్పుడు కూడా ఓనర్ భూమికి దగ్గరగా ఉండాలి అనేది శాస్త్రం. అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. కొంచెం దూరంగా ఉంటే తగ్గుతుంది. మరీ సైంటిఫిక్గా వెళ్తే మనం ఎంత పైకి వెళ్తుంటే అంత బోన్ మ్యారో లాస్. ఇప్పుడు అన్నీ కూడా 30-40 ఫ్లోర్సే. అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం బోన్స్, ఇప్పుడు అంతా లేడీస్కి ఆస్ట్రోపరైసిస్ ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బోన్ మ్యారో లాస్ ఉంటుంది. అది చాలా డీప్ సైన్స్ అనుకుంటా. అంతవరకు మనం వెళ్ళి ఇబ్బంది పడే అవసరం లేదు. అందుకే గుడ్డిగా ఏం చెప్పారంటే ఓనర్ కూడా ఎప్పుడు భూమికి దగ్గరగా ఉండాలన్నారు. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి, కింద రెంట్కి ఇచ్చేస్తాం. కొందరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇస్తారు. థర్డ్ ఫ్లోర్లో ఓనర్ ఉంటాడు. దక్షిణ ఆగ్నేయంలో ఎక్కడో లిఫ్ట్ వేసుకొని ఆ లిఫ్ట్ అది గొయ్యి, దానివల్ల కంపల్సరీగా చెడు ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నాం. ఇప్పుడు మాకు చక్కగా ఎలివేషన్ కావాలి. ఇది బాగా ఇల్లు కట్టుకున్నాం కదా, లోపల ఇంత ఖర్చు పెట్టి చేసుకున్నాం, సోఫాలు వేసుకున్నాం, ఫ్లోరింగ్ వేసుకున్నాం. కానీ బయట నుంచి ఎలా తెలుస్తుంది? బయట నుంచి చూడగానే ఇల్లు గంభీరంగా కనబడాలి కదా. అంటే ఎలివేషన్ ప్లేస్ అ రోల్. ఆర్కిటెక్ట్ కూడా ఎలివేషన్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఓనర్ కూడా ఇల్లు చూడగానే బాగుండాలి, ఎలివేషన్ బాగా చేయాలి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో వేసుకున్న మెట్లు ఓపెన్గా ఉంటాయి కాబట్టి రైలింగ్, మెట్లు కనబడకుండా, అంటే దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు కనబడకుండా మొత్తం కింద నుంచి పై వరకు మెట్లకు మెత్తేస్తారు. డ్రాప్ లేదా గ్లాస్తో కట్టేస్తారు. మధ్యలో గ్లాస్ విండోస్ పెడతారు, పెట్టి పైన రూఫ్ వేసేస్తారు మెట్లకి. దీంతో నేను గమనించింది ఏంటంటే తూర్పు ఆగ్నేయ దోషం అయిపోతుంది అక్కడ. దాంతో బాధపడతారు. దానికి తోడుగా కొంతమంది ఆగ్నేయంలో, అంటే అక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఆ మెట్లకి ల్యాండింగ్ పక్కనే అక్కడ లిఫ్ట్, అంటే దక్షిణ ఆగ్నేయంలో గొయ్యి ఉండకూడదు. ఇది దోషం. సో ఎలివేషన్ ఇల్లంతా బాగా కట్టుకున్నాం, కానీ ఎలివేషన్ పాటుకొచ్చేలాగా పోయింది. దాంతో చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. డ్రాప్ మెచ్చుతాం కాబట్టి ఇక్కడ తూర్పు బాల్కనీ మాత్రం, తూర్పు ఏషియాలో వచ్చే బాల్కనీ లోపలికి ఉంటుంది, ఆగ్నేయం కొంచెం బయటకు వస్తుంది. దానికి తోడుగా తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం కూడా ఉంటుంది అక్కడ. ఇలా కొంతమంది చేస్తుంటే మిగతా కొంతమంది ఏంటి, ఉత్తర వాయువ్యంలో, అంటే రోడ్డు ఉత్తరంలో ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకుంటూ ఉంటారు. ఉత్తర వాయువ్యంలో మెట్లు కూడా ఇలాగే ఎలివేషన్ గురించి మొత్తం కప్పేస్తారు. అంటే ఉత్తరం కూడా కానుకోకుండా కట్టుకున్నా, కొంచెం ఖాళీ స్థలం ఉత్తర వాయువ్యం ఓపెన్గా వదిలినా మొత్తం కూడా స్టెప్స్ అన్నీ కూడా క్లోజ్ గ్లాస్తోనో లేకపోతే మధ్యలో విండోస్ పెట్టి మొత్తం సిమెంట్ గోడ కట్టేస్తుంటారు, డ్రాప్ వాల్. దాంతో కూడా ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషంతో చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. సో ఎలివేషన్ పార్ట్ కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా వాస్తుపరంగా కట్టుకుంటే, లోపలంతా ఇల్లంతా బాగా వాస్తుపరంగా కట్టుకున్నాం, కానీ ఎలివేషన్కి వచ్చే లోపల కొన్ని మైనస్ పాయింట్స్ అంటూ జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే హాయిగా ఉంటారు. సాయి రక్ష.